ఊరికే నిలుచుండి చూడుడి. ముందు సముద్రం, వెనక ఫరో సైన్యం, మధ్యలో ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. అయినా దేవుడు అన్నాడు ఓపికగా ఉండు. ఉంటామా? ఉండగలమా? దేవుని పైన కూడా కోపం వచ్చేస్తుంది కదా. ఏం దేవుడు అయ్యా, ముందేమో సముద్రం, వెనక శత్రువులు, వాళ్ళు చంపడానికి వస్తుంటే ఇంకా ఓపిక పట్టు, నేనేం చేస్తానో చూడంటే ఏం చేస్తావు? మోషేని తిట్టి ఉండొచ్చు, దేవుని పైన కూడా విసుక్కొని ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నిలబడి చూడు అన్నాడు. ఆ టైంలోనే మనకి పేషెన్సీ కావాలి. చాలాసార్లు మన జీవితాల్లో మనం అనుకున్నవి జరగనప్పుడు ఎంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటామో, ఎంత తొందరపడి డిసైడ్ అయిపోతామో, ఆ తొందరపాటు మనల్ని ఎంతో నష్టంలోనికి, కష్టాల్లోనికి నడిపిస్తుంది. అందుకే మనకి ఓపిక కావాలి. ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని చిత్తమును తెలుసుకోవాలి, అప్పుడు అడుగు ముందుకేయాలి. తొందరపడటం వల్ల నష్టపోతాము. ఓపిక కలిగి ఉంటే ఆయన అందరు భూలోకమంతా ఆశ్చర్యపడేటట్లుగా అద్భుతాన్ని చేశాడు. నేటికి సైంటిస్టులు ఎంత ప్రయత్నం చేసినా ఆ సముద్రం ఎలా పాయలేందో, ఆ నీరు గోడలుగా ఎలా నిలబడిందో, మధ్యలో రోడ్డు ఎలా ఏర్పాటైందో ఇప్పటికీ వారికి అంతుపట్టట్లేదు. ఆయన కార్యాలు, ఆశ్చర్యాలు, అద్భుతాలు కదండి. ముందు సముద్రం వెనక సైన్యం ఉన్నా, మధ్యలో వారు ఇరుక్కుపోయినా ఆ ఇరుకులో దేవుడు విశాలతను కలుగ చేశాడు. నీ జీవితం ఇప్పుడు ఇరుకుగా ఉందా? అర్థం కావట్లేదా? అగమ్య గోచరంగా ఉందా? ముందు నువ్వు వెనక గొయ్యిలాగుందా? ఏమి తోచట్లేదా? ఆయన వైపు చూడు. నీకు అర్థం కానప్పుడు మౌనముగా ఆయన వైపు చూడు. తొందరపడకు, ఏ నిర్ణయాలు తీసుకోకు, దేవుని విసికించకు, ఓపికతో కనిపెట్టుకొని ఉండు. ఆయన అరణ్యములో మార్గమును ఏర్పాటు చేసే దేవుడు, నడి సముద్రములో మార్గమును ఏర్పాటు చేసిన దేవుడు. నీ జీవితంలో ఎలాంటి అరణ్యమున్నా, ఎలాంటి సముద్రమున్నా దేవుడు దాన్ని పాయలుగా చేసి మార్గమును ఏర్పాటు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా.